ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక అరుదైన వ్యాధి వస్తే అందుకు సంబంధించిన మెడిసిన్ చాలా ఖరీదుగా ఉంటుంది. కొన్ని వ్యాధులకు ఉండకపోవచ్చు కూడా. ఇలాంటి వ్యాధి వస్తే డబ్బున్న వారైతే కొనుక్కుంటారు, వెంటనే చికిత్స తీసుకుని జాగ్రత్త పడతారు. కానీ పేదవారి పరిస్థితి అలా కాదు. డబ్బు ఉండదు కాబట్టి వీరికి ఇలాంటి రకమైన వ్యాధి వస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక బాలుడి పరిస్థితి కూడా అదే. అతడు ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం చూస్తే కన్నీరు రావాల్సిందే. ఉపశమనం కోసం ఎప్పుడూ చెరువులోనే ఉంటూ నరకం అనుభవిస్తున్నాడు. 5 ఏళ్ల పాటు నరకయాతన అనుభవిస్తున్న అతనికి ఇప్పుడు సహాయం అందింది. రిలయన్స్ ఫౌండేషన్ సహాయం అందించడానికి ముందుకొచ్చారు. అతనికి ప్రాథమికంగా పరీక్షలు చేసి త్వరలోనే మెరుగైన చికిత్సను అందించనున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అసలు ఆ పిల్లాడెవరు, అతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అతనికి వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో 16 ఏళ్ల ఇక్బాల్ అనే కుర్రాడికి ఒక అరుదైన ఆరోగ్య సమస్య ఉంది. ఈ వ్యాధి కారణంగా నీటి నుండి బయటకొస్తే శరీరం తీవ్రమైన మంటలకు గురవడంతో అతను విలవిల్లాడిపోతున్నాడు. అయితే ఆర్థికంగా వెనుకబడిన ఫ్యామిలీ కావడంతో ఈ వ్యాధిని నయం చేయలేకపోయారు. దీంతో తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు అతను సమీపంలోని చెరువులో ఉంటున్నాడు. ఎక్కువసేపు నీటిలోనే ఉంటూ అక్కడే రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ పరిస్థితిని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్పందించారు. ఇక్బాల్కు అవసరమైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో అతనికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత చికిత్స ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. తమ కుమారుడిని చూసి చలించినందుకు అనంత్ అంబానీకి ఆ బాలుడి ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఈ బాలుడికి వచ్చిన వ్యాధి ఏంటో చికిత్స తర్వాత తెలుస్తుందని వైద్యులు అంటున్నారు. అతను ఆ వ్యాధితో 5 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కువసేపు బయట కంటే నీటిలోనే ఉంటూ కనిపించాడు. అతను అక్కడే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటున్నట్టుగా వీడియో ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం అతనికి సోకిన వింత వ్యాధికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఎక్కువ సమయం నీటిలోనే ఉండటం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దాదాపు 72% అరుదైన వ్యాధులు జన్యు లోపాల వల్ల వస్తాయి. ఇవి పుట్టుకతోనా లేదా బాల్యంలోనే ప్రారంభమవుతాయి. సరైన అవగాహన, వైద్య పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ వ్యాధులను సకాలంలో గుర్తించడం కష్టమవుతుంది. అందుకే చాలా అరుదైన వ్యాధులకు ఇప్పటికీ సరైన మందులు లేవు, శాశ్వత చికిత్సలు కూడా అందుబాటులో లేవు. మరి ఇక్బాల్కు వచ్చిన వ్యాధి ఏంటో తెలియాలంటే చికిత్స తర్వాతే తెలుస్తుంది.